నమస్తే, నేను గాయత్రి. ప్రైమ్9 టీవీ సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ప్రైమ్9 టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు ప్రముఖ సేంద్రియ నిపుణుడు మరియు తెలంగాణలో అనేక రకాల వరి విత్తనోత్పత్తి చేస్తూ రైతులకి సరఫరా చేస్తూ ఎన్నో అవార్డులు పొందిన జనార్దన్ గారి ద్వారా వరి రకాల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. నమస్తే జనార్దన్ గారు. ముందుగా మీకు మా ప్రైమ్9 ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదములు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నబట్టే మీరు వరి విత్తనోత్పత్తిలో విశేష కృషి చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ధన్యవాదాలు. అలాగే అసలు విత్తనోత్పత్తి అంటే ఏంటి ప్రేక్షకులకు వివరిస్తారు? విత్తనోత్పత్తి గురించి మనము ముందు చెప్పుకోవాల్సింది రెండు రకాలు. ఒకటి, మనము రాజేంద్రనగర్ యూనివర్సిటీ నుంచి విత్తనము తయారు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వాళ్ళు మినికిట్ ఇది మన బ్రీడర్ షీడ్ కానీ లేకపోతే న్యూక్లియర్ షీడ్ను వాళ్ళు బ్రీడర్ షీడ్ కింద మార్చి రైతుల పొలాల్లో 3 సంవత్సరాలు ఏ ప్రాంతంలో ఎట్లా అది దిగుబడి వస్తుంది, ఏ చీడపీడలను తట్టుకుంటుంది అని చేసి వాళ్ళు ఒక 6-7 సంవత్సరాలు వాటి మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మనకు రైతులకు అందజేస్తారు. ఆ రైతులను అక్కడక్కడ ప్రాంతీయతను బట్టి ఏ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది ఉంటుందా, లేకపోతే మంచి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందా, రైతులకు అనుకూలంగా ఉంటుందా షీడ్ అనే ఉద్దేశంలో వాళ్ళు చాలా ఏరియాలో ప్రయత్నం చేస్తారు. మన స్టేట్ కాకుండా 2-3 స్టేట్లలో చేసిన తర్వాతనే అది కేంద్రం నుంచి మనకు అప్రూవల్ దొరికిన తర్వాతనే వాళ్ళు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యవసాయ నిపుణులు అనేవాళ్ళు ఏ ప్రాతిపదికన ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఈ సీడ్స్ని కనుక రిలీజ్ చేద్దాము అని అనుకున్నప్పుడు? ఇప్పుడు వాళ్ళు జన్యుపరంగా ఆలోచన చేసి సీడ్ను ఉత్పత్తి చేయాలని అనుకుంటే అయితే 120 రోజులు కావచ్చు, 130 రోజులు, అంటే దీర్ఘకాలికము, మధ్యకాలికము, తర్వాత స్వల్పకాలికం, 3 రకాల రైతులకు ఏ రకంగా సన్నధాన్యమా దొడ్డు ధాన్యమా అనేది ఆలోచన చేసి వాళ్ళ పేరెంటల్ లైన్ నుంచి తీసుకొని వాళ్ళు విత్తనోత్పత్తి చేయడానికి వాళ్ళు మొట్టమొదలు ఆ న్యూక్లియర్ షీడ్ చేసి దాన్ని బ్రీడర్ షీడ్ కింద మారుస్తారు. మార్చి మినికిడి కింద అది రైతులకు ప్రదక్షిణా క్షేత్రాల కింద సెలెక్షన్ చేసిన తర్వాతనే వాళ్ళు అది సక్సెస్ ఉంటుంది. ఎన్నో నిజానికి చూస్తే ప్రయోగశాలలో ఎన్నో వెరైటీస్ వస్తాయి, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయిన వాటినే వాళ్ళు రిలీజ్ చేయడానికి అవకాశం. ఇప్పుడు మీరు బ్రీడర్ సీడ్ అంటున్నారు, అసలు ఈ ఫౌండేషన్ సీడ్ అంటే ఏంటి, బ్రీడర్ సీడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు న్యూక్లియర్ షీడ్ తయారు చేస్తారు. న్యూక్లియర్ షీడ్ తయారు చేసిన తర్వాత దాన్ని బ్రీడర్ షీడ్ కింద కన్వర్ట్ చేసి బ్రీడర్ షీడ్ నుంచి బ్రీడర్ షీడ్ రైతులకు ఇచ్చిన తర్వాతనే అది ప్రొక్యూర్ చేస్తే మన ఈ షీడ్ తయారవుతుంది. ఫౌండేషన్ అయితే ఫౌండేషన్ అది రైతు స్థాయిలో ఫౌండేషన్ కింద వస్తుంది. 1, 2, 3 అని ఆ రకంగా ఫౌండేషన్ సీడ్లు తయారు చేయడానికి అవకాశం. అది 1-2 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్కసారి దాని తెగుల ప్రభావము, చీడపీడల ప్రభావంతో లాస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళంతా రైతు ప్రదక్షిణా క్షేత్రాల డిస్టిక్లు ఉన్న మన డాట్ సెంటర్ సైంటిస్టుల ద్వారా దాన్ని క్షేత్రస్థాయిలో ప్రదక్షిణా క్షేత్రాలను సందర్శించి వాటి బాగోగును, వాటి ఏ గుణగణాలు ఎట్లుంటాయి దాని గుణగణాలను తెలుసుకొని మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, బైబ్యాక్ తీసుకొని. మీకు ఈ విత్తనోత్పత్తి గురించి ఎంతో అవగాహన ఉంది, అలాగే మీరు కూడా దీనికి సంబంధించి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం మీరు ఎన్ని రకాల విత్తనోత్పత్తి చేస్తున్నారు, దాని గురించి వివరిస్తారు? మేము మా క్షేత్రస్థాయిలో 3 రకాల, ఒకటి దీర్ఘకాలికము, ఒకటి మధ్యకాలికము, ఒకటి స్వల్పకాలికము. స్వల్పకాలికము, దీర్ఘకాలికము, మధ్యకాలికంలో దొడ్డు వెరైటీ, బోల్డ్ వెరైటీ, తర్వాత సన్న వెరైటీ, అతి సన్న వెరైటీ అని 3 రకాలుగా తీయడానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు అది సైంటిస్టులు ఏదైతే తయారు చేసి ఇది చేసినారో
అది చాలా రకాలు ప్రతి సంవత్సరము 1, 2, 1, 2, 3 అట్లా వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు మన క్షేత్రస్థాయిలో. అందులో మన దగ్గర ఉన్న ఇప్పుడు ఒక 10 రకాలు మనం ఇప్పటివరకు చేసినాము. వాటిని సక్సెస్ఫుల్ ఉన్న వాటిని తీసుకొని మళ్ళీ బైబ్యాక్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వాళ్ళు ఇది చేస్తారు. మనం 10 రకాల వాటి నంబర్లు కూడా మీ ముందు ఉంచుతాను. మీ ద్వారా రైతులకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. ఫస్ట్ మేము చేసింది బోల్డ్ వెరైటీలో అంటే దొడ్డు వెరైటీలో 118 అని KNM 118 అని మనకు మా మా క్షేత్రస్థాయిలో 42 క్వింటాల దిగుబడి తీసినాం అత్యధికంగా ఈ తెలంగాణలో. అదొకటి. తర్వాత 1638 KNM 1638 అని మనము సన్న వెరైటీ మధ్యకాలిక రకం 135 రోజులు. ఆ 135 రోజుల్లో కూడా 40 క్వింటాల వరకు దిగుబడి తీసి మనము తెలంగాణ స్టేట్లో అత్యధిక దిగుబడి తీసిన రైతుగా మనకు పేరుంది. తర్వాత ఇప్పటి వరకు మనకు RNRలో ఏది 31479 అని చాలా అతి సన్న వెరైటీ, ఆ వెరైటీని కూడా మనం 30 క్వింటాల వరకు తీయగలిగినాము. తర్వాత RNR 15048 తెలంగాణ సోనా అని షుగర్లెస్ అని ఇప్పుడు అది ప్రాముఖ్యతలో అదే ఎక్కువ ఉంది కాబట్టి అది గ్లైసోమిక్ ఇండెక్స్ 51% ఉండి దాన్ని ఇప్పుడు రైతులైతే బాగానే పండిస్తుండ్రు. దాన్ని చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అది బీపీటీకి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన రకం కాబట్టి దాన్ని ఇప్పుడు రైతులు బాగా అది వాళ్ళ పొలాల్లో వేసుకొని లాభాలు గడిస్తున్నారు. ఇంకా మనకిప్పుడు రీసెంట్గా బీపీటీకి ప్రత్యామ్నాయంగా అనేది మనకు 12472 అని అది దీర్ఘకాలిక రకము, తెగుళ్ళను తట్టుకొని అత్యధిక దిగుబడి ఇవ్వడానికి 145 రోజుల కాలపరిమితి గల ఒక KNM వెరైటీ ఇప్పుడు రిలీజ్ చేది క్షేత్రస్థాయిలో టెస్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఇది ఉంది. ఇంకా 733 అని సన్న వెరైటీ స్వల్పకాలికం, అతి స్వల్పకాలికం 120 రోజులది. ఆ రకం కూడా రిలీజ్ చేయడం జరిగింది. మన క్షేత్రస్థాయిలో మన దగ్గర ఉంది. తర్వాత RNR అది 29325 అని బోల్డ్ వెరైటీ, ఆ వెరైటీ కూడా మన దగ్గర ఉంది. దాన్ని అత్యధికంగా 35 నుంచి 40 క్వింటాళ్ళు. RNR 28361 అని బోల్డ్ వెరైటీ మధ్యకాలిక రకము 135 రోజులది. అది కూడా మనము 37-38 క్వింటాల వరకు తీయడం జరిగింది. అది మనం ఏది చేసినా దాని మీద శ్రద్ధ పెట్టి మనం ఇంకా వేరే ఆలోచన లేకుండా వాళ్ళు చదువుకొని సైంటిస్టులు అయినరు, మనము క్షేత్రస్థాయిలో మనం దాన్ని డెవలప్ చేసి రైతులకు అందించాలనే ఉద్దేశంలో మనము ప్రయత్నం చేసుకుంటూ సక్సెస్ కాగలుగుతుంది. వన్స్ ఈ వరి విత్తనోత్పత్తికి సంబంధించి మీరు రైతులకి విత్తనాలు సరఫరా చేస్తారు లేక అగ్రి యూనివర్సిటీ శాస్త్రవేత్తలే సరఫరా చేస్తారా? మనకిచ్చిన వెరైటీస్ లోపల వాళ్ళు ఇంత అంటే ఎకరానికి 15-20 క్వింటాలని లిమిట్ చేస్తారు. ఆ లిమిట్ చేసింది వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతాది మనము రైతులకు అమ్ముకోవచ్చు. అది క్షేత్రస్థాయిలో వాళ్ళ పర్యవేక్షణలో అది ఇవన్నీ జరిగిన తర్వాతనే రిలీజ్ అది మనకు అమ్ముకోవడానికి కానీ రైతులకు అందించడానికి కానీ వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిందే మనము రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకు దాని మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. వాళ్ళు విత్తనము నర్సరీ రేజ్ చేసి నుంచి కోత వరకు వాళ్ళ పర్యవేక్షణలోనే జరుగుతుంది కాబట్టి మనం కాన్ఫిడెన్స్గా రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొదటగా మీరు ముందడుగేయడానికి కూడా మీకు ధైర్యం ఉండాలి. ప్రస్తుతం మనం ఆ సీడ్ని తీసుకొచ్చి మన పొలంలో వేస్తే ఏమవుతుంది, మంచి దిగుబడి వస్తుందా రాదా, మీరు ఒక ఎగ్జాంపుల్గా మారుతున్నారు రైతులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మెచ్చుకోవాలి. మీరు ధైర్యం చేసి ప్రొసీడ్ అయిన మొట్టమొదటి పంట ఏంటి? KNM 118. ఓకే, అత్యధికంగా దిగుబడి వచ్చింది ఏంటి ఈ సీడ్స్? ఇప్పటి వరకు అయితే 42 క్వింటాలు KNM 118 తీసినాము. దాంట్లో మనకు తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఉత్తమ రైతు కింద అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అవార్డు తీసుకోవడం అనేది కాదు, బాధ్యత కూడా పెరిగినట్టులే అవార్డు ఇచ్చిన తర్వాత.
మిగతా అంతమంది రైతులకి బాధ్యత వహించాలి. అది వేసిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కూడా వాళ్ళకి మీరు వన్స్ మీరు వేసిన తర్వాత దాని దిగుబడి వచ్చిన తర్వాత రైతులకు మీరు సీడ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మీరు చెప్తారా మీ అనుభవాల్ని? అది జరిగే ప్రాసెస్ అంతా ఎలా జరిగింది ఏంటి అనే దాని గురించి? అంటే మనం చెప్పేది శాస్త్రవేత్తలను కన్సల్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ దీని గురుతర బాధ్యత అంతా ఎక్స్టెన్షన్ మీద ఉంటుంది. అంటే వ్యవసాయ అధికారులు చేసే దాని మీద ఉంటుంది కాబట్టి అది కాకుండా ప్రతి రైతు ఇప్పుడు ఏదైతే తీసుకుంటారో వాళ్ళు మనకు ఫోన్ చేసి ఎట్లా చేయాలి ఏంది అనేది ఒక ఆలోచన వాళ్ళు అడుగుతుంటారు. దాని ప్రకారం మనం చెప్పగలుగుతాం. మనం టైం ఇచ్చి వాళ్లకు సూచనలు ఇవ్వడానికే కానీ మనకు తెలియకపోతే శాస్త్రవేత్తలను అడిగి మళ్ళీ వాళ్ళకు మెసేజ్ పాస్ ఆన్ చేస్తాం. ఇప్పటి వరకు మీరు చేస్తున్న వ్యవసాయం పూర్తిగా సేంద్రియమా లేక సెమీ కెమికల్లో చేస్తున్నారో తెలపండి. యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చింది సేంద్రియం చెయ్యమని ఇవ్వరు. అది వాళ్ళు ఇచ్చే ప్రతిదీ కూడా కెమికల్నే నమ్ముకునే చేసే పని. దాంట్లో మనం ఏందంటే సేంద్రియం కింద కన్వర్ట్ అనేది కాదు, సేంద్రియము ఎరువులేస్తే సేంద్రియం కిందనే లెక్క. కానీ పురుగు మందులు వాడకపోతే అది సేంద్రియం కింద. అంటే బూస్టర్ డోసు ఇప్పుడు ఏంటంటే పిల్లలకు ఏది బూస్ట్ ఇస్తే బాగా ఎగురుతారు అన్నట్టు ఎన్పికే ఏదైతే ఫర్టిలైజర్స్ ఉంటాయో అది ఇవ్వచ్చు, అది సెమీ ఆర్గానిక్ కింద వస్తుంది. కానీ పురుగు మందులు వాడి రైతులు ఏమవుతుంది అని అంటే వచ్చినా రాకున్నా మనం కొట్టేసేస్తే అయిపోతుంది, మన బాధ్యత తీరిపోతుంది అనే ఒక ఉద్దేశంలో వాడుతున్నారు. కానీ అంత వాడవలసిన అవసరం లేదు. ఎన్నో బయటపడే పరిస్థితిలో కూడా మనం ఇంతవరకు స్ప్రే చేయలేదు. ఈ విత్తనోత్పత్తిలో కూడా అంటే ఎప్పుడైనా అటువంటి పరిస్థితి ఉంటేనే చేయాలి. కానీ అనవసరంగా చేసి దాన్ని అక్కడున్న 1-2% ఉంటే మనము పెస్టిసైడ్ వాడిన దానికంటే తక్కువ డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి రైతులకు సూచన ఏంటంటే దాన్ని అవసరం అని అనుకుంటే వాడడమే తప్ప వేరే వాడి దాన్ని అనవసరంగా 100 పురుగుల లోపల 10 మిగిలినా దాని రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. కాబట్టి దానికంటే హయ్యర్ అది డోస్ ఉన్న వాటినే వాడవలసి వస్తుంది. కాబట్టి రైతులకు సూచన ఏంటంటే అసలు మనకు డ్యామేజ్ జరుగుతుందా, అసలు నిజానికి వరి అని అంటే లేజీ ఫార్మర్స్ అనేది ఒక ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా క్షేత్రస్థాయిలో పోవాలా, రోజు మార్నింగ్ ఈవినింగ్ దాన్ని గమనిస్తే గాను మనం విత్తనోత్పత్తి చేయడము వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలామంది రైతులు చేసేది ఏంటంటే పురుగు క్రిమికీటకాలు వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్త చర్యగా కొట్టేస్తున్నారు. వచ్చడం ఒక ఎత్తు అయితే వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్తగా కొట్టేస్తున్నారు. దానివల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది అంటారు? దానివల్ల పర్యావరణం ఒకటి దెబ్బతింటుంది. వాళ్ళు తీసిన ఏదైతే ధాన్యం ఉంటుందో దాన్ని మరబట్టించి రైస్ మిల్కి తీసుకుపోయి మరబట్టించి వాళ్ళు తింటారు. కాబట్టి వాళ్ళు కూడా విషమే తిన్నట్టు ఉంటుంది. ఆ పద్ధతిలో పోకుండా అతి జాగ్రత్తగా అది వస్తే చేయడము, లేకపోతే చేయకుండా ఊకోవడమే మంచిది. ఒక్కొక్కసారి ఏ పెస్టిసైడ్ చేయకుండా పంటను తీసుకుంటున్నాం. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకంటే 4 సార్లు నువ్వేం స్ప్రే చేసినావు అంటే నేను ఇది చేసినా, నేను అది చేసినా, అదే అవసరం లేని దాన్ని కూడా వాడి మనం పొలాలను పాడు చేసుకుంటున్నాము. తర్వాత భూసార పరీక్షల్లో మనకేమవుతున్నది అని అంటే పెస్టిసైడ్ అవశేషాలు మిగిలిపోయి నెక్స్ట్ పంటకు కూడా మనం దిగుబడులు సాధించకపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం గమనించినట్లయితే కొన్ని సంవత్సరాలుగా మనము బియ్యం తింటున్నాము, రైస్ తింటూనే వచ్చాము. అలాంటిది ఇప్పుడు రైసే మానేయమనే స్థాయికి వచ్చేసాము అని అంటే ఇటువంటి కొన్ని డ్యామేజెస్ జరగడం వల్లే అని అంటారా? అంతే కదా. ఇప్పుడు ఎక్కడ లేని క్రేజీ హాస్పిటల్లకు ఉంది. ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో ప్రతిదీ కల్తీ. కాబట్టి కల్తీని నిరోధించాలని అంటే సాధ్యమైనంత మట్టుకు మళ్ళీ మనము సేంద్రియ వ్యవసాయంలో గణనీయంగా ఉత్పత్తులు ఇంత జరగదు. కానీ అంటే ఈ విత్తనం వేసినా కూడా మనం సేంద్రియ పద్ధతిలో సక్సెస్ కావచ్చు. కానీ సక్సెస్ అవుతాము అని చేసిన ఫార్మర్స్ కొంతమంది దెబ్బతిన్నారు. కాబట్టి కొంత అంటే ఈసారి 1 ఎకరము 2 ఎకరాలు 4 ఎకరాలు అట్లా చేసుకుంటూ పోయి సేంద్రియంలోకి మారడం వల్ల
అది పర్యావరణం కానీ తర్వాత మనం తినే ఆహారంలో కానీ మనము చాలా మ్, జాగ్రత్తలు పాటించిన వాళ్ళం అవుతాం కాబట్టి మనం పరిస్థితి అట్లా మనం ఇప్పుడు కూడా మనము సేంద్రియ వ్యవసాయంలో అంటే దేశీయ వడ్లు మనం కూడా వేసి ఇప్పుడు పూర్తి ఆర్గానిక్ అని కాకుండా నేచురల్ ఫార్మింగ్ దాంట్లో మనం ఇప్పుడు కొంత ట్రై చేస్తున్నాం. అది సక్సెస్ అయితే ప్రతి రైతు ఆ రకంగా కొంత ముందుకు పోయి ఆ, విషతుల్యమైన ఆహారాన్ని బ్యాన్ చేసుకున్న తనంతల తాను బ్యాన్ చేసుకొని ఎదుటి వారికి సప్లై చేయకుండా ఉంటే బాగుంటుందని నా కోరిక. రైట్. మీరు ప్రస్తుతం చేస్తున్న రకాలు, వాటి యాజమాన్యం, చీడపిరుగుల నివారణ గురించి మా రైతులకు వివరిస్తారు. నర్సరీ లెవెల్లో మనం రేపు అది వెదజల్లుకోవాలనుకున్నా ఏదైనా దాన్ని విత్తన శుద్ధి కంపల్సరీ చేయాలి. విత్తన శుద్ధి ద్వారానే చాలా మట్టుకు మనము ఈ నిరోధించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కొన్ని పద్ధతుల మనము కార్బన్ డైజం అని లేదు అని అంటే సాఫ్ట్ ఇటువంటి దాన్ని కలుపుకొని 3 రోజులు 2 రోజులు నానబెట్టేసేసి మండగట్టి మనము పొలంలో చల్లుకున్నట్టుంటే అది ఒక నెల రోజులు కాదు, కనీసం పంట అయ్యేంత వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కొద్దినే మనం పాటిస్తే చాలా మట్టుకు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక కీటకాలని అంటే మనం గట్లు క్లీన్ కంపల్సరీ చేయాలి. గట్ల మీదనే ఫస్ట్ మనకు వచ్చే అది డిసీజెస్ అన్నీ గట్ల మీద ఉన్న గడ్డికి వచ్చేసిన తర్వాతనే అది మెయిన్ అది ప్రధాన పంటకు అటాక్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అటువంటి దాన్ని వచ్చిన దానికంటే మొదలు రాకుండా కాపాడడమే మంచిగా ఉంటుంది అనేది ఆలోచన. మొత్తం ఓవరాల్గా ఈ తెలంగాణ వరి పంటల మీద ఆధారపడ్డ రైతులు ఎంతమంది ఉంటారు, అలాగే ఎన్ని ఎకరాల్లో వరి పంట అనేది వేస్తున్నారు? ఈ తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరి పంటను వేస్తారు. వరి పంటను వేసిన తర్వాత అంటే రోజు పర్సువేషన్ ఉన్న రైతు ఎప్పుడు పాడుగాడు. ఎంత రైతుకు తెలిసినా క్షేత్రస్థాయిలో మళ్ళీ దాన్ని చూసిన తర్వాతనే ఒక అవగాహనకు వస్తాడు. కాబట్టి రైతు నిత్యము ఒక విద్యార్థి. ఆ విద్యార్థి దశనే అనుకునే చేస్తేనే పంటలు ఏవైనా మనం తీయగలుగుతాం. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఇక అది మనం ఏం చేయలేము, కానీ మామూలుగా అయితే ఈ రకంగా చేస్తే బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మన యావరేజ్ 25 క్వింటాలే అని అంటారు, కానీ అది 20 క్వింటాలు కూడా వస్తుందో వస్తలేదో అనే కాడుంది. మనం 35-40 క్వింటాలు ఎందుకు తీయొద్దు అని ప్రతి రైతు అంటే నా అంటే ఏంటంటే చైనాలో 60 క్వింటాలు తీస్తున్నారు అని అంటే మనం ఎందుకు తీయొద్దు అనే దాంట్లో నేను ఈ వరి పంటల రావడం జరిగింది. అది 42 దాకా ఇప్పటి వరకు అయితే వచ్చినాము. ఇంకా ముందుకు ప్రయత్నం చేసి వరి పంట వేసిన తర్వాత అయినా 2 పంటల మీద ఒక రైతు సంవత్సరానికి ఎకరం మీద ₹1,00,000 తీసే పరిస్థితి వస్తేనే రైతు మనుగడ సాగుతుంది, కానీ లేకపోతే కష్టం. ఇప్పుడున్న రోజుల్లో వ్యవసాయం చేసే తండ్రి వ్యవసాయం చేయడానికి కొడుకు ఇష్టపడని పరిస్థితి. సో అంత దిగుబడి రావట్లేదు, గిట్టుబాటు ఉండట్లేదు అని చెప్పి ఈ యంగ్ అగ్రికల్చర్ మీద రావాలి అని అనుకునే రైతులకి, ఫార్మర్స్ కానీ మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ఏ పంట వేస్తే ఇప్పుడు ప్రజెంట్ బాగుంటుందంటారు? ఏ పంట వేసినా ప్రతి రైతు అనేది కాదు, ప్రతి వ్యవస్థల తాపీ మేస్త్రి కూడా పనివాడైతేనే డబ్బు వస్తుంది. ఇదని కాకుండా ఒక ఇంజనీర్ చదివినము అని అంటే సాఫ్ట్వేర్లో ప్రతిదీ వాళ్ళకి అవగాహన ఉండి పని చేస్తేనే అవుతుంది, చేయకపోతే ఇది కాదు. కాబట్టి ఉత్తీర్ణత జరిగినంత మాత్రాన అందరూ సక్సెస్ కావడానికి అవకాశం లేదు. దాని మీద 100% కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా సక్సెస్ కావడానికి వరి. తర్వాత ఈ రోజుల్లో ప్రతి విద్య అనేది మనం నేర్చుకుంటే మనకేందంటే దాన్ని ప్రతి సబ్జెక్టు మీద అవగాహన రావాలి, కానీ నేను ఉద్యోగం కోసమే నేను చదువుతున్నా అనడం అయితే తప్పు. అది నా ఉద్దేశం అనే అట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు మా దగ్గర మా పిల్లలందరూ కూడా సాఫ్ట్వేరు, అగ్రికల్చర్లో
అగ్రికల్చర్ బీఎస్ చేశాను. అయినా నేను అనేది ఏంటంటే ఏదైతే సీట్లో కూర్చున్నామో దానికి న్యాయం చేయాలని అనుకున్నప్పుడే అది సక్సెస్ ఉంటుంది. తర్వాత 2010లో మనము రెడ్ గ్రాము 14 క్వింటాల్స్ తీసి మన తెలంగాణ ఆంధ్ర అవిభక్తంగా ఉన్నప్పుడు కూడా మనం స్టేట్ లెవెల్ బెస్ట్ ఫార్మర్గా తీసుకున్నాం. అంటే దాని గుణగణాలు దాన్ని మనం స్టడీ చేయాలి, మాట్లాడాలి. అంటే మనం దాన్ని చూస్తేనే మనం మాట్లాడినట్టు లెక్క. మనం చూడకుండా 4 రోజులైంది మందు కొట్టి లేకపోతే ఏదో చేసినాం, అది పద్ధతి అయితే కాదు. వ్యవసాయం కూడా పొద్దున్న లేస్తేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెడీగా అయ్యి అది ఎట్లయితే ఆఫీస్కి పోతాడో ఆఫీస్ వర్క్ పోతాడో ఇది కూడా రోజు తప్పకుండా మనం పొలానికి వెళ్ళి దాన్ని పర్యవేక్షిస్తేనే మనం సక్సెస్ కావడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. ఇప్పుడు విత్తనోత్పత్తికి సంబంధించి మీ దగ్గర ఏ సీడ్ ఉంది, అలాగే ఫార్మర్స్కి మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? ఇప్పుడు మన దగ్గర RNR 31479 అతి సన్న వెరైటీ ఉంది. తర్వాత RNR 15048 ఉంది, సన్న వెరైటీ, అతి సన్న వెరైటీ. తర్వాత ఇప్పుడు బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఏదైతే ఉందో అది మనకు చీడపీడలను తట్టుకొని రైతు లాభపడడానికి అవకాశం ఉన్న వెరైటీ 12472 అని అతి సన్న వెరైటీ ఉంది. తర్వాత KNM 77115 ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 29325 RNR ఉంది, 28361 RNR ఉంది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ పర్యవేక్షణలోనే చేస్తాం కాబట్టి మనకు కాన్ఫిడెన్సు. ఇంతవరకు అయితే ఒక 15-20 సంవత్సరాల నుంచి మనం సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాం. ఏ రైతు నుంచి మనకు ఇంతవరకు నేను ఏసి నష్టపోయినా మీ ద్వారా అనేది అయితే ఇంతవరకు జరగలేదు. ఇది నాకు దేవుడిచ్చిన వరం కింద భావిస్తాను. ఇప్పుడు సీడ్ కావాల్సిన రైతులు మిమ్మల్ని సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ చెప్తారా? జనార్దన్, పోస్ట్ అండ్ విలేజ్ చౌట్కూర్, మండల్ చౌట్కూర్, డిస్ట్రిక్ట్ సంగారెడ్డి, తెలంగాణ. నా ఫోన్ నంబరు 9490449091. ఈ నంబరుకు మీరు ఏ టైంలో అయినా కాల్ చేసి మీకు అవసరం ఉన్న విత్తనాలు ఈ చెప్పిన వెరైటీల్లో మీకు ఏ అవసరం ఉన్న వెరైటీలు కావాలన్నా మేము ఇవ్వడానికి, మీకు అందించి సహాయ సహకారాలు అందించడానికి మేము సర్వదా మీ కృషిలో ఉంటాం. కాబట్టి మీరందరూ మమ్మల్ని సంప్రదించి మీరు అత్యధిక పంటను దిగుబడి సాధించి మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తే మాకు అదే ధన్యవాదాలు. సరే, ఈ విత్తనోత్పత్తి ప్రాసెస్లో సైంటిస్టుల పాత్ర ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఎటువంటి సహాయ సహకారాలు అందించారు మీకు ఈ ప్రాసెస్ అంతట్లో? మామూలుగా ఫస్ట్లో నేను విత్తనోత్పత్తిలోకి రావడానికి శాస్త్రవేత్తలు అయితే మీరు మంచి వ్యవసాయం చేస్తారట, ఈ విత్తనాన్ని తీసుకొని మీరు మినికిడ్స్ తీసుకొని విత్తనోత్పత్తి చేసి మాకు సహకరించాలని చెప్పేసి ఒక 15 సంవత్సరాల క్రితము యూనివర్సిటీ నుంచి ప్రిన్సిపల్ సైంటిస్ట్ రైస్ హెడ్ వచ్చి మా ప్రదక్షిణ క్షేత్రాన్ని ఇంత దగ్గర ఉన్నది కాబట్టి మీరు మాకు విత్తనోత్పత్తి చేసి మాకు బైబ్యాక్ ఇచ్చి మిగతా విత్తనాన్ని అమ్ముకోవాలని చెప్పేసి ప్రధాన శాస్త్రవేత్త హెడ్ సూచించిండు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే వాళ్ళ సహకారంతో, శాస్త్రవేత్తల సహకారంతో మనం ఇంత దూరం రాగలిగినాము. వాళ్ళు ఇప్పటికీ ఇంకా కొన్ని బయట స్టేట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్నా సక్సెస్ అయినా వాటిని తీసుకొచ్చి కూడా మన దగ్గర వేసి చూసి వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతారు. వాళ్ళు ఇన్ని ఎకరాల్లో వేయాలి అని చెప్తారా సీడ్ ఇచ్చేటప్పుడు? లేదు, వాళ్ళు ఒక 4 ఎకరాలు ఒక 4 కేజీలు ఫస్ట్ మనకు 4-8 కేజీలు ఇస్తే ఎకరంకి వస్తుంది. ఎకరంకి వస్తే దాన్ని మనము అన్నిటితో పాటు కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాంట్లో అది చీడపీడలున్నాయి, తర్వాత దానికి మనం ఏం చేయాలనే దాంట్లో ఇప్పటి వరకు అయితే చేసుకుంటూ వచ్చినాము, సక్సెస్ అయినాము. మన దగ్గర సక్సెస్ కాలేదాన్ని మనము ఒకటేందంటే సైంటిస్టులకు కూడా చెప్పినాం, సార్ ఇది ఇటువంటి పరిస్థితులు, ఇది ఈ కాలానుగుణంగా
ఇది సక్సెస్ అవుతలేదు, మరి మీరు వేరే దగ్గర ఎక్కడైనా సక్సెస్ అయిందా అని కూడా అడిగి, కాకపోతే ఇది రైతులకు సప్లై చేయకండి సార్ అని కూడా మన సూచన చేసడం జరిగింది. అది రైతులకి సైంటిస్టులకి మధ్య ఒక వారధిగా ఉండి లాభమైనా నష్టమైనా మీరే తీసుకుంటూ రైతులకు ఒక మంచి బై ప్రోడక్ట్ ఇస్తున్నారు ఫైనల్గా. అయితే దీని అంతటికి కూడా శాస్త్రవేత్తల పూర్తి సహకారం, తర్వాత దీనికి అంతటికి ఒక దీనికి అనుసంధాన కార్యకర్తగా పనిచేయడం జరుగుతుంది. మిమ్మల్ని చూసి ఈ విత్తన ఉత్పత్తికి సంబంధించి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఇదే రంగంలోకి వచ్చారా? చేసిండ్రు, మళ్ళీ బంద్ అయిపోయింది. అంటే దీని ఇప్పుడు వర్షం వస్తుంది, దీన్ని ఎట్లా అనేది లేదు, ఎండ ఎక్కువైపోతుంది. అంటే మాయిశ్చర్ కూడా గమనించాలి. అది మనము సొసైటీకి కానీ మా గవర్నమెంట్కు తూకం వేసినప్పుడు 17 మాయిశ్చర్కే ఇది చేయాలి. కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉన్నా నడిచిపోతుంది. ఇది బిలో 13 కింద మాయిశ్చర్ మెయింటైన్ చేస్తేనే సీడ్ పాడవకుండా స్టోరేజ్ చేస్తే మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రం చాలా గమనించాలా. తర్వాత సీడ్లో ఖేలీలు అంటే బెరుకులు, కల్తీలు అనేది ఉంటుంది కాబట్టి దాన్ని రోగింగ్ చేయడం అంటే కల్తీలు తీసేయడం అనేది అన్నిటికంటే పెద్ద సమస్య. అది చేయకుండా విత్తనోత్పత్తి జరగడానికి అవకాశమే లేదు. అది అన్నిటికంటే మెయిన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ను మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, అది కూలీలు వచ్చిందంటే మనం ఖచ్చితంగా చేను దగ్గర ఉండాలి, దాన్ని తిరుక్కుంటూ చూడాలి. ఎక్కడ తప్పిపోయినా వాళ్ళు ఇడిచిపెట్టినా అటువంటి కేలీలను తీసేపించి 3 సార్లు చేస్తాం. అటువంటి చేసిన దాన్ని మనం రికమెండ్ చేయడానికి అవకాశం. సాధారణ వరి పంటకి విత్తనోత్పత్తికి సంబంధించి వేసే క్రమంలో జరిగే ప్రాసెస్కి మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? విత్తనోత్పత్తిలో మనము మాయిశ్చర్ మెయింటైన్ చేయడం ఒకటి, తర్వాత ఎండబెట్టిన తర్వాత కల్తీలు జరగకుండా మనము ఈ వెరైటీ ఒక దగ్గర ఇంకో వెరైటీ ఒక దగ్గర వేసినప్పుడు దాంట్లో కూడా మనము అందులో నుంచి ఎండబెట్టేటప్పుడు టార్పలిన్ల నుంచి ఇంకో టార్పలిన్లకు పోయేటప్పుడు కనీసము కూలీలు చీరలు అటువంటివి కూడా దులుపుకొని కాళ్ళు కూడా క్లీన్ చేసుకొని ఇంకో దాంట్లోకి పోవాల్సి వస్తుంది. తర్వాత ఎప్పుడైనా మనము వర్షం పడ్డ షీడ్ను మనము షీడ్ కింద తయారు చేయడానికి వీలు లేదు. ఆ తడిచిపోయింది, అది మామూలుగా కాంటాక్ వేయడము, రైస్ మిల్క్ వేయడమో జరుగుతుంది. కాబట్టి మనము అటువంటి చాలా జాగ్రత్తగా తీసుకొని ఎండబెట్టడము, ఇది ప్రాపర్గా అక్కడ ఉండి చేస్తాం కాబట్టి దాని సాధక బాధకాలు ఇదైతే ఎప్పుడు కూడా మనము ఏదో ఒకసారి చిన్న క్వాంటిటీ దెబ్బతిన్నది అనేది కాదు, కానీ 100% మనం ఇప్పటి వరకు తృప్తిగా ఉన్నాము, సంతృప్తిగా ఉన్నాము. ఇలాగే మీరు సంతృప్తిగా ఉండి రైతులందరికీ కూడా మంచి బై ప్రోడక్ట్ ఇచ్చి సంతృప్తి పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రైమ్ 9 తరపు నుంచి ధన్యవాదాలు జనార్దన్. థ్యాంక్స్. మీకు మీ మీడియా ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. చూశారు కదా, ఇది ఇవాల్టి పసిడి పంటలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.